హాయ్ నాని. హాయ్. నీరసం వచ్చింది ఆయనకి. హాయ్ చక్రి. చెక్అవుట్ టైం. నా వాలకం డ్రెస్ టాబ్లెట్ వేసుకున్నావు? ఏం వేసుకోలే. ఇయర్స్కి చూడండి. రూమ్ అంతా చిత్తగా ఈ 2 days ఇక్కడే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. సో గత 8 days నుంచి నేను మ్యారేజ్కి సంబంధించిన బ్లాగ్స్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఈవెంట్ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా. సో స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పుడు మేము రిటర్న్ జర్నీ వెళ్ళే వ్లాగ్ దాకా నేను మొత్తం షేర్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ చూసారు కదా, లగేజ్ అదంతా కూడా ప్యాకేజింగ్ అయిపోయింది. అండ్ రూమ్ అదంతా కూడా వెకేట్ చేసేసి ఇంక బయటకు అయితే వచ్చేసాము. అండ్ మాకైతే ట్రైన్ అదంతా కూడా లోనావాలా నుంచి అయితే బుక్ చేశారండి. సో దామన్ నుంచి లోనావాలా వరకు బై బస్ ఆన్ రోడ్ మీద అయితే వెళ్తున్నాము. సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 hour ఇంకా లగేజ్ ప్యాకింగ్ అవన్నీ కూడా అందరూ చేసేసుకుని ఇంక బయలుదేరిపోయాము. పెళ్ళి వాళ్ళందరం కూడా కొంచెం ఎక్కువ మంది కదండి, దగ్గర ఒక 120 members దాకా అయితే ఈ యొక్క దామన్కి అయితే వచ్చాము. సో ఆల్రెడీ కొంతమంది అయితే ఫస్ట్ బస్లో అయితే వెళ్ళిపోయారు. అండ్ మెయిన్ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, అంటే పెళ్లి కూతురు వాళ్ళ మదర్, ఫాదర్, పెద్దనాన్న, పిన్నమ్మ వీళ్ళందరూ కూడా ఉంటారు కదండి, వాళ్ళ కజిన్ బ్రదర్స్. అండ్ మేమందరం కూడా నెక్స్ట్ బస్లో అయితే వస్తున్నాము. ఫస్ట్ బస్లో వాళ్ళందరూ ఏంటంటే మ్యారేజ్ వరకు అయితే కంప్లీట్గా అయితే ఉండలేదు. లగేజ్ అదంతా కూడా ప్యాక్ చేసేసుకుని అప్పటికే టైం అదంతా కూడా అయిపోతుంది కదా అని చెప్పి బయలుదేరిపోయారు. అండ్ సెకండ్ బస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయి అండ్ చిన్న ఫార్మాలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసేసుకుని బయలుదేరేటప్పటికల్లా నైట్ 3 o'clock అయితే అయ్యింది. ముందు వెడ్డింగ్ అదంతా కూడా చాలా బాగా అయితే జరిగిందండి. అండ్ మ్యారేజ్ అదంతా కూడా జైన్ స్టైల్లో ఇంకా జరిగిందనమాట. కంప్లీట్గా చాలా కొత్తగా అయితే అనిపించింది. అండ్ మేము బస్కి వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఒక బస్ అయితే ఎక్కాము. ఒక కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆ బస్ అదంతా కూడా కొంచెం రిపేర్ అయితే వచ్చిందని చెప్పేసి ఇంక మళ్ళీ ఇంకో బస్ అదంతా కూడా ఇమీడియట్గా ఇంకా రీప్లేస్మెంట్ అయితే చేశారనమాట. ముందు బస్తో కంపేర్ చేస్తే ఈ బస్ అనేది ఇంకా చాలా బాగుందండి. 2 బస్సులు కూడా వోల్వోయే, కానీ ఈ బస్ ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్తదనమాట. ఒక 1 month బ్యాకే ఇది ఓపెన్ చేశారంట. చూస్తున్నారు కదా, ఇంకా సీట్ కవర్స్ అవన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి. ఇంకా కవర్స్ అవన్నీ కూడా ఇంకా ఫుల్గా అయితే ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడైతే నైన్గా ఫస్ట్ బస్లోనే ఇంకా పడుకుండిపోయింది. ఇంకా దాన్ని అలా ఎత్తుకుని సెకండ్ బస్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను. అండ్ అందరూ కూడా ఫుల్గా రెస్ట్లెస్ మోడ్లో అయితే ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఇంకా అందరూ కూడా ఆ యొక్క ఫస్ట్ బస్లోంచి అయితే సెకండ్ బస్లోకి అయితే ఎక్కుతున్నారు. నేను ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ అదంతా కూడా తీసేసి ఇంకా లోపలైతే సర్దేసుకున్నానండి. అండ్ బస్ జర్నీ, ట్రైన్ జర్నీ కొంచెం ఫ్రీగా అయితే ఉందామని చెప్పేసి ఇంకా ఇయర్ రింగ్స్ అలాగే మెడలోని గాజులు అన్నీ కూడా తీసేసాను. అండ్ చెప్పాను కదా, ఆ బస్ అనమాట ఫస్ట్ ఎక్కింది ఆ బస్సు. అండ్ అది కొంచెం రిపేర్ అయ్యిందని చెప్పేసి ఇంకా వెంటనే ఈ బస్సులోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇదంతా కూడా కంప్లీట్గా ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళకైతే అప్ చెప్పేశారండి, ఈ ట్రావెలింగ్ సంబంధించినవన్నీ కూడా. అండ్ ఇంకా అలాగా బస్ ఎక్కిన తర్వాత ఇంకా నిద్రపోయాము. మార్నింగ్ లెగిసిన వెంటనే ఇంకా ముంబై అవుట్స్కట్స్లో అయితే ఇంకా వ్యూ అదంతా కూడా చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఏదో రివర్ అండి. అండ్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 7-6 ఆ టైంకి అయితే అందరం బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే దామన్ నుంచి ముంబై ముందు వరకు ఏంటంటే రోడ్స్ అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయంట. సో రోడ్స్ అవన్నీ కూడా చాలా గతుకులుగా అయితే ఉన్నది. ట్రావెలింగ్ అదంతా కూడా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే midnight బయలుదేరిపోయాము. సో ఇంకా యాక్చువల్లీ దామన్ నుంచి లోనావాలా వరకు అయితే చెప్పాలంటే
అయితే 250 నుంచి 260 km అయితే ఉంటుందండి డిస్టెన్స్. రోడ్ అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నదనుకోండి, మనం ఒక 5-6 అవర్స్లో అయితే ఇంకా లోనావాలా అయితే రీచ్ అయిపోవచ్చు. బట్ రోడ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా లేకపోవడం మూలాన మాకు జర్నీ అయితే దగ్గర దగ్గర ఒక 9 అవర్స్ పైనే అయితే పట్టేసిందండి. అండ్ ఈ బస్సులో అయితే ఇంకా అందరూ ఇప్పుడిప్పుడే లెగుస్తూ ఉన్నారు. ఇంకా 9కి అయితే ఇంకా నైట్ అంతా కూడా చక్కగా అయితే పడుకుండిపోయింది. ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నారండి. అండ్ నేను 9కి అయితే ఇలా పక్క సీట్లో అయితే కూర్చున్నాము. ఇంకా అత్తయ్య గారు కూడా ఫుల్గా స్లీప్ మోడ్లో అయితే ఉన్నారు. ఈ 2 రోజులు కూడా ఫుల్గా అన్ని ఈవెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేసి ఫుల్గా ఒళ్ళంతా కూడా నలిగిపోయి ఉంటుంది కదా. సో ఇంక బస్సు ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా రిలాక్స్ అవుతూ ఇంకా నిద్రపోతూ ఉన్నారనమాట. ఇంకా దగ్గర ఇంకా ముంబైకి అయితే వచ్చేసామండి. అంటే ముందు నావీ ముంబై అయితే వస్తుంది. సో ఇంకా అప్పుడు వచ్చే టైం అయితే 9-9:30 ఆ టైం అయితే అవుతుందండి. అండ్ మధ్యలో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అందరూ కూడా కొంచెం బ్రషింగ్, అలాగే వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి. సో ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇంకా జర్నీ చేస్తున్నారు కాబట్టి ఇంకా బస్సులో అయితే ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉండవు కదా. సో ఇంకా టీ తాగేవాళ్ళు టీ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ, అదంతా కూడా ఇంకా తాగుదామని చెప్పేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మధ్యలో ముంబైలో అయితే ఇంకా స్టాప్ చేశారనమాట. సో ఇంకా ముంబైలో అయితే స్టే ఎక్కువసేపు అయితే లేం కానీ జస్ట్ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం గురించి అని చెప్పి అందరం అయితే దిగి ఉన్నారు. అండ్ ఇంకా అత్తయ్య గారు అయితే ఇంకా కొంచెం ఫుల్ డీప్ స్లీప్లో అయితే ఉన్నారండి. అండ్ మేము ఇంకా నైనిక అందరం కూడా ఒకసారి దిగి ఇంకా ముంబైలో కూడా దిగాం కదా అన్నది ఇలా అయితే చిన్నగా వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా తీసుకుంటున్నాము. అండ్ అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లోపలికి అయితే ఇంకా వచ్చేసారు. హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, మౌంటైన్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇది మెయిన్గా ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వే మొదలవుతుంది. సహ్యాద్రి మౌంటైన్స్ ఇవన్నీ ఇంకా ముందు ఉండేవన్నీ సహ్యాద్రి మౌంటైన్స్ అంటారు. త్రూ టన్నెల్స్ ద్వారా మనం పాస్ అవుతూ ఉంటాము. ఇప్పుడు వచ్చేది కూడా టన్నెల్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవన్నీ టన్నెల్స్ మధ్యలో 6 ఉంటాయి. ఇప్పుడు ఈ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేని అఫీషియల్గా ఈ మధ్య 1 year బ్యాక్ మన మహారాష్ట్ర ఫస్ట్ సీఎం యశ్వంతరావు చవాన్ ఆయన పేరు మీద డెడికేట్ చేస్తూ ఓపెన్ చేశారు. ఈ 6 lane ప్రాజెక్ట్ అనమాట. 24 years అయింది కంప్లీట్ అయ్యి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ జర్నీ మార్నింగ్ చేయడం మా లక్కీ అనమాట. మ్యారేజ్ అది చూసుకోవడం, డామన్ నుంచి బయలుదేరడం, నావీ ముంబై, థానే ఇవన్నీ కవర్ చేసుకొని నావీ ముంబై నుంచి ఈ పూణే త్రూ ఎక్స్ప్రెస్ వే అనమాట. సో ఈ ఎక్స్ప్రెస్ వే జర్నీ మొత్తం అరౌండ్ 94 kilometers ఉంటే అందులో మేము 40-45 kilometers అప్ టు లోనావాలా కదండి. అరౌండ్ 40-45 kilometers ఈ జర్నీ అంతా చేసాం. చూశారు కదా, సహ్యాద్రి మౌంటైన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది 6 laneలో వెళ్ళడము. ఈ స్పీడ్ లిమిట్ కూడా రిడ్యూస్ చేశారు. యాక్చువల్గా కార్స్కి అది 100 పెట్టారు. హెవీ వెహికల్స్కి ఘాట్ ఏరియాలో 70-80 రేంజ్కి రిస్ట్రిక్షన్ చేశారు. సో చూస్తూ ఉండండి, చాలా బాగుంది. ఈ టైం ల్యాప్స్ పెట్టాము. నేను ఫ్రంట్ డ్రైవర్ దగ్గర కూర్చొని అక్కడ అన్నీ ఇంకా ఎంజాయ్ చేస్తూ నేచర్ని, చాలా కూల్గా కూడా ఉంది ఆ టైం. యాక్చువల్గా అరౌండ్ 11-11:30 టైంకి అప్పుడు కూడా 19 degrees 20 degrees రేంజ్లో ఉంది టెంపరేచర్. అవుటర్ ముంబై ఆ ఏరియా చూసుకుంటే 31-30 ఆ రేంజ్లో ఉంది. సో 11-12 degrees డిఫరెన్స్ కూడా ఉంది. చాలా బాగుంది ఈ సహ్యాద్రి మౌంటైన్స్ మీదుగా. ఇప్పుడు వచ్చి చూడండి, ఈ టన్నెల్ ఎక్సలెంట్గా ఉంది. అవి అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ పాసేజ్. సో మనం ఇటువైపు వెళ్తున్నాం కదా, రాక్స్ చూడండి సాలిడ్గా ఉన్నాయి. చాలా అసలు మ్యాసివ్ మౌంటైన్స్ ఇవన్నీ సహ్యాద్రి రేంజ్. చాలా నాకు హ్యాపీగా నేను ఫ్రంట్కి వెళ్ళిపోయి 40-45 minutes ఇక్కడే డ్రైవర్ దగ్గరే పక్కన క్యాబిన్లోనే ఉండి మొత్తం విండో బయటికి పెట్టి మొత్తం వీడియో తీశాను. ఇది నా సెల్ఫీ వీడియో తీస్తున్నాను. మరి నన్ను కూడా నేను చూపించుకోవాలి కదండి యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ. ఇలా చాలా హ్యాపీగా ఉందండి. అసలుకి ఆ రేంజ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా అప్ ఎక్కేటప్పుడు పర్లేదు, కానీ డౌన్లో ఉన్నప్పుడు అసలు స్లిప్పరీ అండి. వైట్ కాంక్రీట్ రోడ్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా చేశారు. టాప్ అసలుకి మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడైనా ఘాట్ ఏరియాలో భవిష్యత్తులో ఇలాంటివి ప్లాన్ చేస్తే గవర్నమెంట్ చాలా బాగుంటుంది. నా ఫీలింగ్ చెప్తున్నాను. చాలా గ్రేట్ అండి ఇది. ముంబై గవర్నమెంట్ చాలా బాగా చేసింది డెవలప్మెంట్ అసలుకి. ఇలాగా ముందు వెళ్ళే కొద్దీ అసలుకి హెవీ వెహికల్స్ మధ్యలో ట్రాఫిక్ కూడా జామ్ అయిందండి. ఒక 15-20 minutes స్లో అవ్వడము. అసలుకి స్పీడ్ వెళ్ళేటప్పుడు అసలు తగ్గకుండా ఏమాత్రం ఎవరికి వాళ్ళు అసలుకి. ఇంకోటి గమనించారా, అన్ని 4-wheelers ఇలాంటివన్నీ మ్యాసివ్ వెహికల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ బైక్స్ ఇలాంటివి ఇలాంటివి ఏమీ లేవు 2-wheelersవి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది నేను, ఇది వెళ్తున్నాం కదండి లోనావాలా వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఘాట్ రోడ్ అదంతా కూడా మామూలుగా మనం సిటీలో ఉండేటప్పుడు వెహికల్స్ అవన్నీ కూడా ట్రాఫిక్లో ఎలా అయితే ఇరుక్కుపోతాయో ఇక్కడ ఘాట్ రోడ్లో కూడా వెహికల్స్ చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి. అప్పటికి ఈ యొక్క ఘాట్ రోడ్ అదంతా కూడా 6 లైన్ రోడ్ అదంతా కూడా ఉంటుందండి. అంత పెద్ద రోడ్ అన్నా సరే ట్రాఫిక్ అదంతా కూడా ఫుల్గా అయితే జామ్ అయిపోతూ ఉన్నది. ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ అలా వెళ్తూనే ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఎక్కడ బైక్స్ అనేవి వెళ్ళట్లేదండి. మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్ద లారీస్ అలాగే కార్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ టన్నెల్ గుండా పాస్ అవుతున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, అసలుకి లైవ్లీగా ఉంది. అసలుకి ఫ్రంట్ వ్యూ నుంచి అసలుకి ముందుకు వచ్చేసి చూడడం చాలా 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 హ్యాపీగా ఉంది. సైడ్ యాంగిల్లో ఉండే వ్యూస్ అన్నీ మౌంటైన్స్ ఇలాంటి వ్యాలీస్ అవన్నీ కనిపిస్తాయి. ఇలా చూడడం ఫ్రంట్ వ్యూ అనేది మనం అటు చూడొచ్చు, సైడ్ యాంగిల్లో చూసుకోవచ్చు, డ్రైవర్తో కొద్దిగా బాతాకానీ చేయొచ్చు. సో కబుర్లన్నీ చెప్పుకుంటూ ఇలా ముందుకెళ్ళిపోతున్నాము. చాలా స్లిప్పరీగా కూడా ఉంటాయండి రోడ్స్ అసలుకి. అలానే ఆ డ్రైవర్ ఈ మూమెంట్ డౌన్ వెళ్ళే కొద్దీ అసలుకి అదిరిపోతుంది. చూశారు కదా ఇక్కడ హెవీ ట్రాఫిక్ జామ్ అవుతూ స్లోగా లెఫ్ట్కి రూట్ ఉంచుకోండి, డీవియేషన్ పైన చూడండి ఖండాలా లోనావాలా. సో అటువైపు వెళ్తే ఖండాలా లోనావాలా ఎంట్రీ అవుతుంది. అక్కడ చాలా దగ్గర నియర్ బై. అక్కడి నుంచి సీనిక్ బ్యూటీ అవన్నీ వ్యూ పాయింట్స్ అవన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు నేచర్ నది. అలానే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్ళిపోతున్నామో అసలు వెహికల్లో, ఏదో నేనే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి ఓవరాల్గా. ఇంకా లోనావాలా నియర్ బై దగ్గరికి వస్తుంది. ఘాట్ రోడ్డు కూడా ఇప్పుడు ఎండ్ అయ్యే స్టేజ్ దగ్గరికి వచ్చింది. మీకు కూడా చూపిస్తాను దారిలో. ఘాట్ రోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుందని కూడా సైన్ బోర్డ్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడే ఘాట్ రోడ్ ఇంకా ఎండ్ అవుతున్నట్టు కూడా మనకి 2 సైన్ బోర్డ్స్ వచ్చింది, హిందీ అండ్ ఇంగ్లీష్లో. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి ఎక్కడ ఆగలేదు. బ్రేక్ఫాస్ట్ గురించి కూడా ఆగామనుకోండి ఇంకొక గంట టైం అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఎలాగో టీలు తాగేవాళ్ళు కాఫీలు తాగేవాళ్ళు అయితే అవన్నీ కూడా తాగేశారు కదండి. సో ఇంకా డైరెక్ట్గా మనం లోనావాలా వెళ్ళిపోతే కొంచెం టైం అదంతా కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో ఉండే స్నాక్స్ అలాగే పెళ్లి వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అవన్నీ కూడా బస్సులో ఓపెన్ చేసుకుని అయితే తినేసాము. మేము లోనావాలా వచ్చేటప్పటికల్లా ఇంకా ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైం అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ ఏంటంటే రోడ్లు అవన్నీ కూడా బాగోపోవడం మూలన కొంచెం లేట్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ మా గురించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పోహా అదంతా కూడా ప్రిపేర్ చేశారు. బట్ మేము అందరం కూడా లేట్గా రావడం మూలన ఇది కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇక్కడ చేయలేకపోయాము. అండ్ ఇదేంటంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదర్ వాళ్ళది ఇక్కడ లోనావాలాలో అయితే విల్లా ఉన్నదండి. ఆ విల్లా అదంతా కూడా ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అదంతా కూడా చేయడానికి ఇంకా ఇక్కడ అయితే మాకు స్టాప్ అదంతా కూడా పెట్టారు. చెప్పాను కదా మార్నింగ్ పోహా అదంతా కూడా ప్రిపేర్ చేశారు. ఆ పోహా అదంతా కూడా వేస్ట్ అయిపోయిందండి. 2 బస్సులు కూడా కొంచెం లేట్గానే వచ్చినాయి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటంటే నాన్ వెజ్ పెట్టారనమాట. ఈ 2 రోజులు కూడా మొత్తం వెజిటేరియన్ అయితే తిన్నాం కదా. దట్ ఈరోజు సండే కాబట్టి ఈరోజు అయితే చికెన్ తినేవాళ్ళు చికెన్, మటన్ తినేవాళ్ళు మటన్, చికెన్ కర్రీ పెట్టారు, మటన్ కర్రీ పెట్టారు, అలాగే చపాతీ దాల్, అలాగే మనకి పెసరపప్పుతో కూడా ఏదో కర్రీ చేశారండి, పాపడ్స్, ఇంకా రైతా లాంటివి ఇంకా కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారు. సో టేస్ట్ ఈ 2 రోజులు ఏంటంటే నాన్ వెజ్ అది కూడా మన సైడ్ ఫుడ్ అదంతా కూడా తినలేకపోయాం కదండి. వన్స్ మన సైడ్ ఫుడ్ అదంతా కూడా తినేటప్పటికల్లా ప్రాణం లేచి వచ్చినట్టు అయితే అనిపించింది. అక్కడ అన్ని వెరైటీస్ పెళ్లిలో పెట్టినా సరే మాకు ఆ ఈవెంట్స్లో హడావిడిలో ఉండి ఏదో కొంచెం కొంచెం అయితే తిన్నాము. చూడ్డానికి అయితే ఐటమ్స్ అవన్నీ కూడా మంచిగా ఉన్నా సరే ఎక్కువగా అయితే కడుపు నుండా అయితే తినలేకపోయామండి. అండ్ ఇంకా వచ్చిన వెంటనే ఆ యొక్క విల్లాదంతా కూడా లైట్గా చూపించేసాను కదా. ఆల్రెడీ ఫస్ట్ బస్లో వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా తినకుండా ఇంకా డైరెక్ట్గా లంచ్ అదంతా కూడా తినేస్తున్నారు. అండ్ మేము వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్ హౌస్ అదంతా కూడా ఫుల్గా క్రౌడ్తో అయితే నిండిపోయింది. అండ్ మేము వచ్చిన వెంటనే ఇంకా బ్రష్ అదంతా కూడా చేసేసి ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా తిరుగుతున్నాం అనమాట. అప్పటికే నా ఫోన్ ఛార్జింగ్ అదంతా కూడా అయిపోయింది. ఒక పక్కన ఛార్జింగ్ ఎక్కించుకోవడం, ఒక పక్కన ఏంటంటే మళ్ళీ మొబైల్ అదంతా కూడా ఉందా లేదా అండ్ వీడియో అదంతా కూడా రికార్డ్ చేయాలి కదండి, అలా చేస్తూ ఉన్నాను. అండ్ ఈ యొక్క విల్లాలో కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్నదండి. చాలామంది ఏంటంటే మగవాళ్ళందరూ కూడా స్విమ్మింగ్ పూల్లో స్నానం అదంతా కూడా చేసేసారు. అండ్ లేడీస్ అందరూ కూడా ఏంటంటే విల్లాలో ఇక్కడ 3 బెడ్రూమ్స్ దాకా అయితే ఉన్నాయండి. కిందన ఏంటంటే సింగిల్ బెడ్రూమ్, పైన అయితే డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్నది. లేడీస్ అందరం కూడా బెడ్రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అదంతా కూడా ఏం అవ్వలేదండి. జస్ట్ బ్రష్ అదంతా కూడా చేసేసుకుని ఫేస్ వాష్ అదంతా కూడా చేసేసుకుని డైరెక్ట్గా ఇంకా లంచ్ అయితే తినేస్తున్నాము.
ఇక్కడ చూశారు కదండి నైనిక చాలా ఇష్టంగా నాన్ వెజ్ మటన్ తినిందండి, చాలా ఇష్టంగా. అలానే మేమందరం కూడా ఇంకా ఒకళ్ళనొకళ్ళు అలా తినేసాము. అందరూ ఇదిగోని రిలేటివ్స్ అందరూ అలాగా రిఫ్రెష్ అయ్యారు, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓ 2 hours టైం దొరికింది, హ్యాపీగా స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా లోనావాలా మేము ఆఫ్టర్నూన్ ట్రైన్ అండి 3:30కి. సో మాకు ఇంకా టైం ఉంది కాబట్టి 1:30 కాబట్టి 2:30 వరకు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరినీ ఉన్నంతలో కవర్ చేసాము. అదిగోని మా నాన్నగారు అక్కడ అలాగేవో సర్దుకుంటున్నారు బ్యాగ్లో. అలానే బయటికి వెళ్ళి మొత్తం మీకు లంచ్ అది కూడా ఏం ప్రిపరేషన్లు ఇప్పుడే మా తేజ చెప్పింది కదండి, వెరైటీస్ పెట్టారు అవన్నీ కూడా. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మాకు ఇంకా ఈ యొక్క విల్లా దగ్గరికి బస్ అదంతా కూడా రావడం ఒక 1/2 hour ముందే రావచ్చండి. బట్ ఏంటంటే ఈ యొక్క విల్లా దగ్గరే ఒక రైల్వే స్టేషన్ అయితే ఉన్నదనమాట. అక్కడ టర్నింగ్ బస్ అదంతా కూడా పెద్ద వెహికల్ కదండి, టర్న్ అవ్వడం అయితే చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది. సో అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. లేదంటే ఒక 1/2 hour అయితే ముందే వచ్చేద్దాము. సో ఫస్ట్ బస్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్నానాలు అలాగే రెడీ అయిపోయారు. అండ్ సెకండ్ బస్లో వచ్చిన వాళ్ళు అయితే కొంతమంది స్నానాలు చేశారు, కొంతమంది అయితే ఇంకా స్నానాలు అవన్నీ కూడా చేయకుండా ఇంక రెడీ అయిపోయారు. బాగుందా నైని? నైనిక వెళ్దాం అప్పుడే వద్దా? ఏ నైరా బాగుందా? బో తినాలంటే టెక్నిక్స్ అలా వాడాలి. అది అవును, వాళ్ళు తింటే చిన్న మనకి ఫుల్. అవునండి అవును. నైనిక చూడండి ఎంత ఎంజాయ్ చేసేసిందో స్విమ్మింగ్ పూల్లో. ఫుడ్ కూడా హ్యాపీగా తినింది. మాకు కూడా చాలా హ్యాపీ తను తినడం నాన్ వెజ్, దట్టు మటన్. సో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక హార్డ్లీ 10-11 kilometers, ఒక 20 to 25 minutes జర్నీ అంతే. మేమందరం ఇక్కడ బస్సు అందరూ ఎక్కేశారు, మేము లాస్ట్ ఎక్కి వీడియో అంతా కవర్ చేసుకున్నాం. లోనావాలాలో చాలా ఫేమస్ చిక్కీస్ అండి. అవన్నీ మేము ఇక్కడ లోనావాలాలో విల్లా దగ్గర 2 hours గ్యాప్ ఉంది కదా, అప్పుడు నేను వెళ్ళి విడిగా చిక్కీస్ కొన్ని తీసుకున్నాను రిలేటివ్స్ కని మాకని. సో అవి కూడా కొనడం జరిగింది. లోనావాలా ఫేమస్ చిక్కీస్. ఎప్పుడైనా లోనావాలా వెళ్తే ఎక్కడైనా బాగుంటాయి, వెళ్ళినందుకు గుర్తుగా తీసుకోవడం జరిగింది. అదండి హ్యాపీ మూమెంట్స్ అన్నీ చాలా బాగా జరిగింది. డామన్ పెళ్ళి పేరు చెప్పుకొని ముంబై కూడా కవర్ చేసేసాం, సిటీ టూర్ కూడా అయిపోయింది. అనుకోకుండా లోనావాలా కూడా వయా ఎక్స్ప్రెస్ వే అదిరిపోయింది. లోనావాలా కండాల ఏరియా అంతా సహ్యాద్రి మౌంటైన్స్ అన్నీ బ్యూటిఫుల్గా హ్యాపీగా చూసేసాము, ఎంజాయ్ చేసేసాము. అండ్ చూసారు కదండి ఈ రోజు వీడియోలో అయితే మా హస్బెండ్ హస్తం కూడా పడింది మొత్తానికి. వాయిస్ ఓవర్లో అయితే ఆయన కూడా మాట్లాడారు, ఎందుకంటే మ్యాక్సిమం జర్నీ అదంతా కూడా ఆయనే రికార్డ్ చేశారు కాబట్టి. సో ఆయన చెప్పినట్లయితే కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా మీకు కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన్నే నేను వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇమ్మని అయితే చెప్పానండి. ఘాట్ రోడ్ అదంతా కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే విల్లా అదంతా కూడా వెకేట్ చేసేసి అండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఎవరి లగేజ్ అయితే ఇంకా వాళ్ళైతే క్యారీ చేసుకుంటూ ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా వచ్చాం కదండి. సో ఇదంతా కూడా చూస్తుంటే ఇది స్టేషనా ఏంటి ఏదైనా రిసార్టా అన్నట్టు అనిపించింది, కానీ మొత్తానికి అయితే ఇది రైల్వే స్టేషన్ అండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ యొక్క స్టేషన్ అట్మాస్ఫియర్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు సండే అవడంతో ఏంటంటే March 3rd పోలియో డ్రాప్స్ అవన్నీ కూడా వేస్తున్నారండి. అండ్ నైన్గాకి యాక్చువల్లీ 7 years, బట్ డ్రాప్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అంటే రైల్వే స్టేషన్లో వేయించాను. లోనావాలా స్టేషన్ నైని వచ్చామా? హాయ్ చెప్పు. హాయ్ బాయ్ అందరికీ. పదా మొత్తానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. అండ్ లోపలికి కూడా వెళ్ళిపోతున్నాము. సో దామన్ ఇంకా డెస్టినేషన్ వెడ్డింగ్ సిరీస్ అవన్నీ కూడా ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. అండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ చాలా మంది అయితే ఇంకా వెళ్ళిపోయారు లగేజ్తో. ఇంకా నేను కూడా లగేజ్ని తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాను. అండ్ రైల్వే స్టేషన్ బయట అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో అదంతా కూడా మా హస్బెండ్ అయితే రికార్డ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ట్రైన్ రావడానికి అయితే కొంచెం టైం అదంతా కూడా ఉన్నదండి. ఇంకా లేడీస్ అందరం కూడా ఫుల్గా ఇంకా నీరసం అయితే వచ్చేసింది.
ఇంకా అయితే అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము. అండ్ ట్రైన్ అయితే రైట్ టైమే వచ్చింది, కానీ యాక్చువల్లీ ఈ యొక్క లోనావాలాలో ఏంటంటే మేము వెళ్తున్నది ట్రైన్ LTT టు కాకినాడ అండి. లోనావాలాలో అయితే మేము 3:30 ఆ టైంకి అయితే ఎక్కాము. ట్రైన్ అయితే రైట్ టైమే కానీ బట్ ఏంటంటే ఎప్పుడు ఈ యొక్క ట్రైన్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్లోకి రావాల్సింది అప్పటికప్పుడు ఒక 5 minutes ముందు అయితే సెకండ్ ప్లాట్ఫామ్లోకి అయితే ఇంకా వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారండి. మొత్తం లగేజ్ అంతా కూడా ఇంకా ట్రాక్ మీద నుంచి అయితే షిఫ్ట్ చేసేసుకుని పెద్దవాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా పైన దాని మీద నుంచి అయితే వెళ్ళారు. మరి తప్పదు కదండి, అప్పటికప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు. కొద్దిగా రైల్వేస్లో అప్పటికప్పుడు సడన్గా ఇలా చెప్పేస్తే ఎంత టెన్షన్ అండి పెద్దవాళ్ళకైనా, చిన్నపిల్లలతో ఉన్న తల్లిదండ్రులకైనా. హెవీ లగేజ్లు ఉండి ఇలాంటి మ్యారేజ్ సీజన్ సంబంధించి ఎక్కడికైనా ఏ ప్రోగ్రాంలు ఈవెంట్లు సంబంధించి వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరికైనా కష్టం అప్పుడు. కానీ లక్కీగా అందరూ ఎవరి భోగిల్లో వాళ్ళు హ్యాపీగా ఎక్కేశారు. ఫైనల్గా మా నాయనక కూడా పైన కూర్చుని పోయి ఇంకా ఆ అవతల నాదేమో సైడ్ అప్పరు అలాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడేసుకుంటూ ఏవేవో మాటలండి. కానీ ఉరుకులు పరుకులండి ప్లాట్ఫామ్ మీద, అందరూ ఉరుకులు పరుకులు. యాక్చువల్లీ అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే ఇలాగ ట్రాక్ మీద నుంచి నడవలేరు కదండి, సో వాళ్ళు అయితే పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చారు. సో వాళ్ళ లగేజ్ అదంతా కూడా మా లగేజ్తో పాటు మేము క్యారీ చేసాము. ఒక పక్క నుంచి మేము సెకండ్ ప్లాట్ఫామ్లోకి ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోయినా సరే అసలు ఇంకా ఎక్కగలమా, ట్రైన్ వెనకాతల నుంచి వచ్చేస్తుంది, ఎక్కగలమా లేదా అని చెప్పేసి చాలా హడావుడైతే అయిపోయిందండి. ఎంత సుఖంగా అయితే వచ్చామో ట్రైన్ అయితే ఎక్కేటప్పటికి అంత టెన్షన్ అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే ఇంకా అందరం అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి. సో ఎక్కిన వెంటనే ఏంటంటే మా సికింద్రాబాద్ అదంతా కూడా midnight 2:30 ఆ టైంకి అట్లా రీచ్ అవుతుంది. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంకా పడకైతే వేసేసామండి. ఇంకా అప్పుడైతే ఇంకా 4 ఆ టైం అయితే అవుతుంది, ఎందుకంటే నైట్ అదంతా కూడా స్లీప్ ఉండదు కదా. సో ఇంకా మా కూపీలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ అందరూ కూడా సికింద్రాబాద్లో దిగేవాళ్ళేనమాట. సో అందు గురించి అని చెప్పి ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఒక 1/2 hour ఇంకా మేము అలా కూర్చుని ఆ తర్వాత అయితే పడుకుని పోయాము. అత్తయ్య గారు వాళ్ళదే అయితే పక్క భోగి అయితే వచ్చిందండి. అండ్ వాళ్ళ లగేజ్ అదంతా కూడా ఇంకా అక్కడే ఇంకా పెట్టేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా బాయ్ చెప్పేసి అయితే వచ్చేసారు. అండ్ నేను లగేజ్ అదంతా కూడా చూసుకోవాలి కదా, నేను అయితే ఇక్కడ ఉండిపోయాను. అండ్ ముగ్గురికి అయితే 3 బెత్తలు అనమాట. ఇంకా 9కి అయితే పై బెత్త మీద పడుకుంటానంటే దాన్ని అయితే పైకి ఎక్కించేసాను. అండ్ ఇక్కడ ట్రైన్లో కూడా మా హస్బెండ్కి దోమలు కొడుతున్నాయి అనుకుంటా. అండ్ ఇక్కడ అయితే కొంచెం ఓడమాస్ అదంతా కూడా రాసుకుంటున్నారు. అండ్ ట్రైన్లో కూడా ఇంకా నైట్ ఫుడ్ అదంతా కూడా పెళ్లి వాళ్ళే ఇంకా అరేంజ్ చేసి పెట్టారండి. అప్పటికే నాకు కొంచెం నిద్రగా ఉండడం మూలన ఫుడ్ అయితే తీసుకున్నాను, కానీ ఇంకా నేనైతే ఇంకా ఏం తినలేదు. ఇంకా మా హస్బెండ్ అలాగే 9కి మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారన్నాను కదా, సో వాళ్ళ దగ్గర అయితే కొంచెం అయితే తినేసారంట. ఇంకా నాకు ఇచ్చిన ఆ యొక్క ఫుడ్ అదంతా కూడా ఇంకా ఏసీ ట్రైనే కదండి, ఖరాబ్ ఏమీ అవ్వదు. ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. అండ్ మేమైతే ఈ యొక్క పెళ్లి గురించి అని బయలుదేరుతునేటప్పుడు సికింద్రాబాద్లో అయితే 10th ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే ఎక్కాము. అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తునేటప్పుడు మా యొక్క ట్రైన్ అనేది చక్కగా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఆగిందండి. ఇంకా చక్కగా ట్రైన్ అదంతా కూడా దిగేసి ఇమీడియట్గా ఇక్కడ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా క్యాబ్ అదంతా కూడా బుక్ చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే ఒక 15 minutesలో ఇంకా సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. రోడ్స్ అవన్నీ కూడా చాలా చాలా ఖాళీగా అయితే ఉన్నాయి. అండ్ మేమేంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. లోనావాలాలో ట్రైన్ అదంతా కూడా ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బందిగా అయితే ఎక్కామో, ఇంకా సికింద్రాబాద్లో ట్రైన్ అదంతా కూడా దిగడం కూడా చాలా ఇంకా పీస్ఫుల్గా అయితే దిగామన్నమాట. ఇంకా ఇక్కడ పడుకున్నాను కదా, నా స్టిక్కర్ అదంతా కూడా పోయింది. ఇంకా నిద్రగా చూస్తున్నారు కదా, కొంచెం హెడేక్గా కూడా అయితే ఉన్నదండి. అండ్ మొత్తానికి అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసేసారు. అండ్ క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తానికి డెస్టినేషన్ వెడ్డింగ్ దామన్ అయితే వెళ్ళాం కదా, సో మొత్తం ఈవెంట్స్ అవన్నీ కూడా నేను వ్లాగ్స్ రూపంలో అయితే షేర్ చేశానండి. ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా గ్రాండ్గా అయితే జరిగింది. అండ్ అదనమాట. సో ఇంకెవరన్నా సరే ఆ యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా అని. సో నేను ఏ విధంగా అయితే మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ కూడా చూశాను, మీకు కూడా షేర్ చేసినట్లయితే మీకు కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా అయితే షేర్ చేయడం అయితే జరిగింది. వ్లాగ్స్ లెంత్ కూడా కొంచెం పెద్దగానే ఇంకా వచ్చి ఉన్నాయండి. అదనమాట. సో ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాము. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు చేయవలసిందల్లా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.